హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ధన్యత క్యూటీ ఛానల్. ఈరోజు నేను హోమ్ మేడ్గా మనము జింజర్ గార్లిక్ పేస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనము జింజర్ని గార్లిక్ని రెండింటిని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత జింజర్ని గార్లిక్ని రెండింటిని తీసుకొని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం ఉన్నటువంటి జింజర్ గార్లిక్ని మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేస్తున్న టైంలో ఎలాంటి వాటర్ని మీరు యాడ్ చేయకండి. వితౌట్ వాటర్తో మాత్రమే దీన్ని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ అయిపోయినటువంటి పేస్ట్ని ఇప్పుడు నేను వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఇలా తీసుకున్నటువంటి దానిలోకి మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేయకూడదు, ఓన్లీ ఆయిల్ని యాడ్ చేయాలి. అలాగే టర్మరిక్ పౌడర్ని, నెక్స్ట్ వన్ వచ్చి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం పేస్ట్ని ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ ఆల్మోస్ట్ మనకు 10 to 15 days స్టోర్ అయి ఉంటుంది. ఇలా మీరు యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. బాయ్.